సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ పథకము మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై ప్రకటన చేయడం జరిగింది. సూపర్ జిఎస్టీ 2.0 సంస్కరణను ప్రకటించడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రకటన. అంతేవిధంగా మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీన్ని నడిపిస్తున్నారు. దీనికి గాను ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అంతేవిధంగా మన ఆర్థిక వ్యవస్థ సరిగా లేనప్పటికీ కూడా మన రాష్ట్రంలో మన గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ యొక్క పథకాన్ని బలంగా సమర్థించి మన ప్రజల యొక్క ప్రజాహితం కొరకు అమలు చేయడం జరిగింది ఈ సూపర్ జిఎస్టీ. అదేవిధంగా దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్లకు పైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చూసుకుంటే ప్రత్యక్షంగా ప్రతి ఒక్క ప్రజలకు 8,000 కోట్ల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ 8,000 కోట్లు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం చేకూరుతుందని తెలియజేస్తున్నాను. ఇది మనము ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా భావించి ఈ ప్రయోజనాన్ని మనం ఇంటింటికి చేరవేస్తే ఇదే మన కూటమి యొక్క విజయం అవుతుందని తెలియజేస్తున్నాను.